ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాష్ట్రం అంతటా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఆయా మండలాల్లో ఎల్ఈడీ ద్వారా ప్రజలు వీక్షించే విధంగా కార్యాచరణ చేపట్టామని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని బాబు అగ్రహారం పాఠశాల మరియు నందమూరి తారక రామారావు పార్కులో పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు తిలకించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సన్నాహాలను శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు తమ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆయా మండలాల్లో ఆ ప్రమాణ స్వీకార మహోత్సవాలు ప్రజలు తిలకించేందుకు ఎల్ఈడీలు ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం పాఠశాల మరియు నందమూరి తారక రామారావు పార్కు నందు బిగ్ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు తిలకించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేస్తున్న బిగ్ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రజలందరూ వీక్షించవలసిందిగా ఆయన పట్టణంలోని ప్రజలను కోరారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా మన శ్రీకాళహస్తి పట్టణంలో మన గౌరవ రాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందున్నాయి. అందులో భాగంగా మన పట్టణం నందు ఎన్టీఆర్ పార్క్ దగ్గర మరియు బాబు అగ్రహారం స్కూల్ దగ్గర కూడా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ మహోత్సవానికి హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.